ఈ 3%, 2.5, 3% ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళందరికీ జీత భత్యాలు ఇచ్చి ప్రభుత్వంలో పనిచేసే వాళ్లకు 35 సంవత్సరాలు, ప్రజాప్రతినిధులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలను ఎన్నుకునే విధం ప్రజలు మనకు అవకాశం ఇస్తారు. ఈ రోజు మీరు ప్రకటించిన సమరం 98% ప్రజల మీద నేను అడగదలుచుకున్న ఉద్యోగ సంఘాస్తులు. ఇవాళ ప్రతి ఉద్యోగి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు మొదటి తారీఖు నాటి జీతాలు తీసుకోవాలి. ఇక్కడనే మీరున్నారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఏర్పడి 72,000 కోట్ల రూపాయల అప్పు ఆనాడు ఇప్పుడే నేను రామకృష్ణారావు గారిని అడిగిన దాదాపుగా 9 సంవత్సరాల నుంచి ఫైనాన్స్ సెక్రటరీగా వారే పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మనం కడుతున్న అప్పు అసలు మిత్తి ఎంత అంటే నెలకు 500-600 కోట్ల రూపాయలు సార్. సంవత్సరానికి ఒక 6,000 నుంచి 6,500 కోట్ల రూపాయలు మనం అప్పు కట్టేది తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 నాడని రామకృష్ణ. ఇప్పుడు నేను అడిగిన ఇప్పుడెంత కడుతున్నామని అంటే 16 నెలలు, డిసెంబర్ 7 వీళ్ళు 9 లక్షలు దాదాపుగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. ఈ 9 లక్షల మంది 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమము, అభివృద్ధి, రాష్ట్రం యొక్క శాంతి భద్రతలను, పెట్టుబడులను అన్నిటిని కాపాడాలి. ఈ 3%, 2.5, 3% ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళందరికీ జీత భత్యాలు ఇచ్చి ప్రభుత్వంలో పనిచేసే వాళ్లకు 35 సంవత్సరాలు, ప్రజాప్రతినిధులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలను ఎన్నుకునే విధం ప్రజలు మనకు అవకాశం. ఈ రోజు మీరు ప్రకటించిన సమరం 98% ప్రజల మీద నేను అడగదలుచుకున్న ఉద్యోగ సంఘాస్తులు. ఇవాళ ప్రతి ఉద్యోగి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు మొదటి తారీఖు నాటి జీతాలు తీసుకోవాలి. ఇక్కడనే మీరున్నారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఏర్పడి 72,000 కోట్ల రూపాయల అప్పు ఆనాడు ఇప్పుడే నేను రామకృష్ణారావు గారిని అడిగిన దాదాపుగా 9 సంవత్సరాల నుంచి ఫైనాన్స్ సెక్రటరీగా వారే పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మనం కడుతున్న అప్పు అసలు మిత్తి ఎంత అంటే నెలకు 500-600 కోట్ల రూపాయలు సార్. సంవత్సరానికి ఒక 6,000 నుంచి 6,500 రూపాయలు మనం అప్పు కట్టేది తెలంగాణ రాష్ట్రం జూన్ 14 నాడని రామకృష్ణ. ఇప్పుడు నేను అడిగిన ఇప్పుడెంత కడుతున్నామని అంటే 16 నెలలు, డిసెంబర్ 7, 2023 నుంచి మార్చి 31, 2025 నాటికి 1,52,000 కోట్ల రూపాయల అప్పులు అసలు మిత్తి కట్టినాం సార్. మనం తెచ్చిన అప్పు 1,58,000. 1,58,000 కోట్లు 16 నెలల్లో మనం అప్పు తెస్తే పోయినైనా చేసిన అప్పుకు అసలుకు మిత్తికి కలిపి 1,52,000 కోట్ల రూపాయలు కట్టినాం సార్. తెచ్చిన ఏ ఒక్క రూపాయి కూడా ప్రజా సంక్షేమానికో ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం మేము ఆడలేదు. 8,29,000 కోట్ల రూపాయలు ఆయన పెట్టిపోయిన బకాయిలకు తెచ్చిన సొమ్మంతా అక్కడనే చేస్తారని రామకృష్ణారావు గారు. అదే కాకుండా ఈ రోజు ఎంత కడుతున్నాము అని అంటే నెలకు 7,000 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టాల్సిన పరిస్థితి సార్. మనం తిన్నా తినకపోయినా అప్పులోనికి మనం 7,000 కోట్ల రూపాయలు ప్రతి కట్టాల్సిందే సార్, తక్కువ అని రామకృష్ణ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఉన్న అప్పు ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన 16 నెలల్లో 1,52,000 కోట్ల రూపాయలు మొదటి 16 నెలల్లో కట్టినామంటే యావరేజ్ గా 9,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు ప్రతి నెల అసలు మిత్తి నేను కట్టిన. కట్టుకుంటూ వచ్చినందుకు కొంత అప్పు భారం తగ్గి కొత్త అప్పులు నేను ఎక్కువ చేయకపోవడం వల్ల ఈరోజు 7,000 కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిందే. ఇదే కాదు, మీ ప్రభుత్వ ఉద్యోగస్తులు 58 ఏళ్ల నుంచి 61 సంవత్సరాలకు మీ పదవి కాలాన్ని పొడిగి, దాంట్లో మీరు అనుకున్నారు మీ పదవి కాలాన్ని ఎక్కువ ఇచ్చిందని. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని 3 ఏళ్ళు పెంచండి. ఇప్పుడు మధ్యకాలంలో అత్యధికంగా రిటైర్ అయినరు వారు పోతా మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా బకాయి పెట్టింది ఎంత అంటే 8,500 కోట్ల రూపాయలు. ఈరోజు నెల మీకు జీతాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే
రిటైర్డ్ ఉద్యోగస్తులకు 3 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం రెండో ఎత్తు అయితే, రిటైర్డ్ అయిపోయిన ఉద్యోగస్తులకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, ఇతర బెనిఫిట్స్ మీరు దాచుకున్న సొమ్మది ప్రభుత్వం కొంత కలిపి మీకు ఇవ్వాలి. దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ఇవాళ రిటైర్ ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు, లేకపోతే మా బెనిఫిట్స్ వస్తలేవని అంటున్నారని కొంతమంది ఏదైతే కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణ చేస్తున్నాయో అవన్నీ మీరు మాకు వారసత్వంగా ఇచ్చిపోయిన ఈ బకాయిలు. ఇవాళ వాటిని ఒక పక్కన క్రోడీకరిస్తూ క్రమబద్ధీకరిస్తూ ఈరోజు గతంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, పెన్షన్లు ఆపలేదు, రైతు భరోసా ఆపలేదు, షాదీ ముబారక్ ఆపలేదు, కళ్యాణ లక్ష్మి ఆపలేదు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏవైతే కొనసాగించిందో, రైతుకి 24 గంటలు ఉచిత విద్యుత్ ఆపలేదు. అదనంగా నేను ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన, రైతులకు బోనస్ 500 రూపాయలు పంటకి ఇచ్చిన, 500 రూపాయలకే ఈరోజు నేను సిలిండర్ ఇస్తున్నా. ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులు చెల్లించే ప్రయత్నం చేస్తున్నా ఈరోజు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి 21,000 కోట్ల రూపాయలు సరిగ్గా 6 నెలలు తిరిగే లోపల 15 ఆగస్టు లోపల 25,55,364 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల రూపాయల వరకు రైతు అప్పు ఉన్న అందరికీ అప్పు నుంచి కలిగించిన ఆయన పెండింగ్ పెట్టిపోయిన రైతు బంధు 7,625 కోట్ల రూపాయలు వచ్చిన మొదటి 3 నెలల్లోనే, అంటే ఈ 15-16 నెలల కేవలం రైతులకే 30,000 కోట్ల రూపాయల నగదు వాళ్ళ ఖాతాలకు బదిలీ. ఉచిత కరెంట్ ఆపలేదు. ఇవాళ పేదోళ్ళ ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తుంది. మా ఆడబిడ్డలకు 500 రూపాయలకు సిలిండర్, మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం, అమ్మగారింటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఈరోజు ఆర్టీసీకి 5,000 కోట్ల రూపాయలు కట్టి నష్టాలలో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపించే